అందరికీ నమస్కారం అండి. క్లాసిక్ అమిగోస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి వైట్ మ్యాగ్నెట్ ఆయిల్ అండి. ఇది 250 ml బాటిల్. ఇది చూసుకున్నారు కదా, నేను ఏది బ్రాండ్ ప్రమోషన్ కోసం చేయడం లేదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లాస్ బౌల్ అండి. తప్పకుండా అందరూ గ్లాస్ బౌల్లోనే యూజ్ చేయాలండి, ప్లాస్టిక్లో పనికిరాదు. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లౌజులు అండి. గ్లౌజులు మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి, క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్క్ అండి. నేను ఈ మాస్క్ యూజ్ చేస్తున్నానండి. అందరూ ఇదే మాస్క్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా మన ప్రాణాలను కాపాడుకోవడానికి మనం కేర్ తీసుకోవాలి కదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నాది గ్యాస్ అండి, బర్నల్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఉన్నది. అది ఇదిగోండి, ఇది గ్యాస్. ఖచ్చితంగా ఇది కావాలండి కాయిన్ హీట్ చేయడానికి. చూసుకున్నారు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇరిడియం పౌడర్ అండి. ఇది వచ్చేసి స్టెప్ 1 ఛార్జర్ అండి. చూసుకున్నారు కదా. మొత్తం 5 స్టెప్పులు ఉంటాయండి. 5 స్టెప్పులు నేను స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్లస్ మైనస్ అండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కాయిన్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి T2 జెల్ అండి. చూసుకున్నారు కదా. కోబాల్ట్ 60 అండి. ఇది చాలా రేరు, చాలా యూజ్. అది ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండి. చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి యాంటీ నీడిల్ అండి. నాకు ఆల్రెడీ లిక్విడ్ మిగిలి ఉంది, చూసారు కదా. ఇది కాయిన్ అండి, 120 గ్రామ్స్. ఆల్రెడీ నేను దీని మీద అన్ని ప్రయోగాలు చేస్తాను. ఇది ప్యూర్ ఒరిజినల్ అండి. ఉజాలా కూడా ఈ కెమికల్కే పెట్టాను, ఈ కాయిన్కే పెట్టానండి. నెక్స్ట్ మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను, చూసుకోండి. ఇది మొత్తం 5 స్టెప్పులు ఉంటాయండి. నేను 3 రోజుల తర్వాత రోజుకో స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈలోపు మీరు కావాల్సినవన్నీ తీసుకోండి. ఇది చూసారు కదా, కాయిన్ హీట్ చేసుకోవడానికి స్టిక్ అండి. స్టిక్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఒక్కోసారి బ్లాస్ట్ అయిపోతుంటుందండి మన కెమికల్ అనేది, కాయిన్ అనేది. ఖచ్చితంగా ఇవన్నీ తెచ్చుకోండి. నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే విధంగా మీరు